వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను ఆకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను ఆకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను ఆకు తెలిపింది మందాను విడచి అమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే మందాను విడచి అమ్మును మరిచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే ఒక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తని మాకు తెలిపింది బంగారమును సాంబ్రాణియు బోలమును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాంచాములే బంగారమును సాంబ్రాణియు బోలమును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాంచాములే ఆ ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే మా యూదుల రాజు నీవేనని నిన్ను కనపరచి పొగిడాములే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను ఆకు తెలిపింది
అంటే కేక్స్ కాదు, క్రిస్మస్ అంటే చాక్లెట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే ట్రీ కాదు, క్రిస్మస్ అంటే లైట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, let us worship Jesus. Happy Christmas, Merry Christmas, let us worship our King. క్రిస్మస్ అంటే టాయ్స్ కాదు, క్రిస్మస్ అంటే పార్టీ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే స్టార్ కాదు, క్రిస్మస్ అంటే ఫన్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. Jesus is the reason for the season. Jesus is the reason for Christmas season. Jesus is the reason for the season. Jesus is the reason for Christmas season. Jesus is born for you and me. He is the King of Kings. Jesus is born for you and me. He is the Savior of the world. Happy Christmas, Merry Christmas, let us worship Jesus. Happy Christmas, Merry Christmas, let us worship our King. క్రిస్మస్ అంటే కేక్స్ కాదు, క్రిస్మస్ అంటే చాక్లెట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే ట్రీ కాదు, క్రిస్మస్ అంటే లైట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జనించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో
బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువార పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. గురువార పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. 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 చాలా సంతోషం. నెక్స్ట్ పాట. నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, సతను పారిపోతాడు సతను, సతను పారిపోతాడు సతను.
ఏసయ్యకై ముందు చేస్తే భరత్ 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 సతాను పారిపోతాడు సతాను భరత్ 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 సతాను పారిపోతాడు సతాను నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే నా చిన్ని పెదవులు యేసయ్యను స్తుతిస్తే భరత్ 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 సతాను పారిపోతాడు సతాను 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 శాంతి శాంతి ఆ కావ్య రా కూర్చో ఎప్పుడు టీవీ ఫోన్ లేనా బయటికి వెళ్దాం రా మా అమ్మ గురించి తెలుసు కదా మా అమ్మ గయ్యాలని నేను చెప్తా లేరే రావే ఆంటీ ఆంటీ ఏం చెప్పమ్మా ఈరోజు బయట తీసుకువెళ్తా ఆంటీ సరే తీసుకో తొందర రండి సరే ఆంటీ ఈరోజు నా ఫేవరెట్ హీరోయిన్ సినిమా మా అమ్మ చెప్పింది కదా లేట్ వస్తే పనిష్మెంట్ ఇస్తుందని నేను చెప్తా లేవే పద అరే అరే రారా ఈరోజు బెట్టికి వెళ్దాం 10,000 పెట్టినా ఈరోజు మ్యాచ్ ఉంది 10,000 బెట్టింగ్ పెట్టినా రారా సరేరా సరేరా ఎప్పుడు నీకు మ్యాచ్ టీవీలోనా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పో చదువుకోపో ఆ రిమోట్ ఇలా ఇవ్వు సీరియల్ మీ నాన్న వల్ల నిన్న సీరియల్ సగం చూడలేదు నీకెప్పుడు సీరియల్ పిచ్చేనా ఎప్పుడు 20 నిమిషాలు సీరియలే చూస్తావు కనకం కనకం ఏం చేస్తున్నావు కనకం ఏడుస్తున్నావా కనకం అవునండి ఏమైంది కనకం నాకు ఇష్టం నేను రోజు చూసే సీరియల్ కార్తీక దీపంలో వంటలక్క విడిపోయారు అరే పక్కింటి సుబ్బారావు కొట్టుకుంటారు తిట్టుకుంటారు నువ్వు సంతోషం పడతావు కదా సీరియల్ చూసి ఏడుస్తున్నావా కొట్లాడి విడాకుల కోసం కోర్టుకు కూడా వెళ్ళారండి ఎవరు పని వాళ్ళు వెళ్ళండి ఏం లేదు పీటర్ పాస్టర్ వాళ్ళు అయ్యా గృహదహ పాస్టర్ వస్తున్నాడు అయ్యో మిటిల్ కాంతి ఏంది మీరు సీరియల్ చూస్తున్నాడు
చుచ్చ ఆఫ్ చేసి ఆరాధనలు ఛానల్ పెట్టండి. గోదర్ గారు పాస్టర్ వస్తున్నారు, అందరూ మోకరించండి. ఇప్పుడు గృహ దర్శనానికి పాస్టర్ గారు వస్తున్నారు. వాళ్ళ గృహాన్ని దర్శించి కుటుంబం కోసం ప్రార్థించడానికి పాస్టర్ గారు వస్తున్నారు. ఏ కనకం గారు బాగున్నారా? బాగున్నారు అంకుల్ గారు. ప్రైజ్ లార్డ్ అంకుల్ గారు. ప్రైజ్ లార్డ్ అంకుల్ గారు. బాగున్నారంట? అందరు బాగున్నారు అంకుల్. ఈ రోజులేమో చర్చి రాలేదు, కొంచెం పని ఉంటే రాలేదు అంకుల్. ఈ రోజుల్లోనేమో చర్చి రాలేదు, కొంచెం పని ఉంటే రాలేదు అంకుల్. మా కుటుంబం రోజు ఇలాగే ప్రార్థన చేస్తుంది అంకుల్ గారు. ఎప్పుడు ప్రార్థిస్తారు? రోజు ఈ టైం. మాలాంటి క్రైస్తవుల ప్రజల జీవితం మాది. ఇతరుల మాదిరిగా ఉంటున్నాం. ప్రార్థిస్తాను. ప్రేమ నమ్మకం గల జీంగల మా ప్రియ పరలోక తండ్రి, వేలా దూతలతో పడిచండి గొప్ప దేవ, మీ ఘనమైన నామకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటేసయ్య. అవునేసయ్య, ఈ కుటుంబంకి అయితే సమస్యలు ఇరుక్కున్నారేసయ్య. ఆ సమస్యలు తీసివేసి వీళ్ళింట్లో ఉండే వాళ్ళందరూ మారు మనసుతో నీ సన్నిధిలోకి రావాలని కూడా ప్రార్థన చేసుకుంటున్నాం ఏసయ్య. అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అరే రారా, అరే యువరాజ్ రారా. వస్తున్నారా? ఈరోజు మ్యాచ్ ఓడిపోయిందిరా, 10,000 పెట్టి బెట్టింగ్కి. సరేరా. అదే నాకు బాధ అవుతుందిరా. మందు కొట్టరా. మందు కొడితే బాధ పోతుందారా? పోతుందిరా. మందు చెక్కే వేరురా. అదే మా ఇంట్లో అమ్మ వాళ్ళు ఒప్పుకోర్రా. ఏ రారా పోదాం. సరే ఓకేరా. నిస్సహాయ స్థితిలో కనకయ్య సాంబయ్య గారి కుటుంబం. ఏవండి, నేను మీటర్కి కాలేజ్ ఫీజు కట్టడానికి 10,000 ఇచ్చాను, ఇంతసేపు అయినా రాలేదు. నాకు చాలా భయంగా ఉందండి. వస్తాలవే. ఏవండి, మీటర్తో చాలా మందు వాసన వస్తుందండి. అవునే. అయ్యో దేవుడా, మా కర్మ ఏంటి ఇలా ఉంది? మాకు అన్ని శ్రమలే. అంతా నీ వల్లే. నువ్వు తాగడం వల్ల వీళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. నేనేం చేశానంత? నీకు సీరియల్ పిచ్చిన ఎప్పుడు కుటుంబంలో పట్టించుకోవు నువ్వు. నీ వల్ల తయారైంది అంతా. నేనంటే మగాన్ని తాగినాను, నీకేమైంది? చూసుకోవాలి కదా. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కనకయ్య సాంబయ్య గారి కుటుంబాన్ని మరి ఫాస్టర్ గారు దర్శించడానికి వస్తున్నాడు. ఏమమ్మా బాగున్నారా? ఏం బాగుంది జీవితం.
మీకు ఆ రోజు మేము మీతో నటించాము, మమ్మల్ని క్షమించండి. ఆ దేవుడు మమ్మల్ని క్షమించారా? తప్పకుండా క్షమిస్తారు. సరే ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల జీంగల మా ప్రియ పరలోక తండ్రి, వేలా దూతలతో పడిచండి గొప్ప దేవ, మీ ఘనమైన నామకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే అవునేసయ్య. వీళ్ళైతే ఆ రోజు నీ ఎదుట ఎలా ప్రవర్తించారో ఆ ప్రవర్తన తీసివేసి మారు మనసు నుండి నీ సన్నిధానికి నడిపించుకోండి ఏసయ్య. అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వేషధారుల జీవితం విడిచిపెట్టి మంచి జీవితాన్ని కొనసాగించండి. ఓకే అంకుల్. ఓకే పాస్టర్. ఏవండి నేను పీటర్కి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను. సరే లేవే, ఈరోజు ముందు ఇడిచిపెట్టి పనికి పోతాను. సరే, బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తా, పీటర్కి ఇస్తాను. తీసుకో పీటర్. అమ్మ 10 రూపాయలు అడిగితే అంత గోల చేస్తున్నావు ఏంది? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? 2000. ఇప్పుడే ఎందుకు 2000 ఇస్తున్నావు? నువ్వు కాలేజ్ ఫీజు కట్టి బాగా ఎగ్జామ్ రాయి. సరేలమ్మా. ఇప్పటి నుంచి రోజు చర్చికి రా, సండే చర్చి. సరేలమ్మా, సండే వస్తా. బయట గేమ్స్ తోని ఫ్రెండ్స్ తోని బయట తిరగడం అంతా మానేస్తానమ్మా. మీతోని ప్రతిరోజు చర్చికి వస్తానమ్మా. సరే, ఓకే. అయిపోయింది. చాలా సంతోషం. యువర్ అటెన్షన్ ప్లీజ్. పరలోక రాజ్యానికి వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి. 777 నెంబర్ గల విమానము మరికొద్ది క్షణాల్లో పరలోక రాజ్యానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నది. టికెట్ మరియు జీవ గ్రంథంలో తమ పేరు కలవారు విమానంలో పరలోక రాజ్యం వెళ్లేందుకు త్వరపడి రావాల్సిందిగా కోరడమైనది. అందరికీ నమస్కారం అయ్యా. ఆంధ్రప్రజాని కార్యక్రమం అందరికీ నమస్కారం అన్నా. ఏమి బాగుండవు అయ్యన్నా? ఏమా బాగుండరు కదా? ఏం పర్వాలే. హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ ముఖ్యమంత్రిని. అసెంబ్లీ నుంచి నేరుగా పరలోకానికి వెళ్దామని వచ్చాను. దూత గారు, జీవ గ్రంథంలో నా పేరు ఉందో లేదో చూడండి. మీ పేరేంటి? నా పేరు ఏఎం రావు. సారీ అండి, మీ పేరు లేదు. నా పేరు లేదు ఏమిటి? మీకు అందరికి ఉచితంగా టాయిలెట్ చీపురు చాటలు మీకు కొట్లాడుకోవడానికి ఇచ్చాం కదా. నా పేరు జీవ గ్రంథంలో లేదేంటి? భూమి మీద మీరు దూత గారు, ఖచ్చితంగా అంటే నా పేరు ఉంటుంది చూడండి. భూమి మీద మీరు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఉచితాలు ఇచ్చినా మీరు దేవునిని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. నా పేరు జీవ కిరీటంలో లేదా? అపోజిట్ పార్టీ వాళ్ళ కుట్ర అయి ఉంటుంది. నేను పరలోకానికి వెళ్తాను. కావాలంటే లంచం ఇస్తారు,
తీసుకోండి మైక్. ఓకే, ఇప్పుడు మరి ప్రపంచ సుందరి ఇప్పుడే అసెంబ్లీ నుంచి హాయ్. దేవదూత గారు జీవగంధంలో నా పేరు ఉందో లేదో చూడండి. మీ పేరేంటి? ఎంఎస్ గుండ్రాయ్. సారీ అండి, మీ పేరు లేదు. నా పేరు ఎందుకు లేదు? నేను అందగత్తిని కదా, నేను మైమర్పించాను. నా పేరు ఎందుకు లేదు? మీరు ఎంత అందగత్తి అయినా, అందాల రాశి అయినా, దేవుని దృష్టి మీ హృదయము ఘోరంగా ఉంది. మీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడలేదు. చూడండి ఒకసారి. సారీ అండి, రాయబడలేదు. చూడండి, రాయబడలేదు. మైక్ అక్కడ పెట్టుకో, మైక్ అక్కడ పెట్టుకో. హాయ్, నా పేరు సుందర్ కాంత్. దూత గారు, నా పేరు జీవగంధంలో ఉందా? మీ పేరేంటి? సుందర్ కాంత్. జీవ గ్రంథంలో మీ పేరు లేదు. నా పేరు ఎందుకు లేదు? నేను ఎన్నో మూవీలు చేస్తున్నాను, ఎన్నో యాక్ట్ చేసినాను. పంది అవార్డులు వచ్చినాయి, పంది అవార్డులు వచ్చినాయి, నంది అవార్డులు వచ్చినాయి, గుండె అవార్డులు వచ్చినాయి, గుండె పోటు వచ్చింది, తలపోటు వచ్చింది, ఎన్నో పోటు వచ్చింది. ఇవన్నీ సినిమా తీసిన కదా. ఒక్కసారి నా పేరు చూడండి. నిజంగా అండి, మీ పేరు లేదు. మీరు ఎంత గొప్ప హీరో అయినా, ఎన్ని నంది పంది అవార్డులు వచ్చినా, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. ఇది ఒక్కసారి చూడండి. సారీ అండి, మీ పేరు రాయబడలేదు. బాడీ బిల్డర్ గారు వస్తారు మరి. ఇప్పుడు ఆయన పేరు కూడా జీవ గ్రంథంలో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. హాయ్ అందరూ, హాయ్, నా పేరు WWF జాన్సర్. దూత గారు, నా పేరు చూడండి. దూత గారు, నా పేరు చూడండి. సారీ అండి, మీ పేరు రాయబడలేదు. నా పేరు ఎందుకు లేదు దూత గారు? నాకు ఎంత బలం ఉంది, నాకు ఎంత బలం ఉంది, నా పేరు ఎందుకు లేదు దూత గారు? మరొక్కసారి చూడండి దూత గారు. నిజంగా అండి, మీ పేరు రాయబడలేదు. అయ్యో, నన్ను ఎంత బలవంతుడికి, కానీ నా పేరు జీవగ్రంథంలో లేదు. అరే రారా, నీ పేరు గిట లేదు. నా పేరు లేదంటావురా నువ్వు? నా పేరు లేదంటావురా నువ్వు? దూత గారి ఒక్క పేరు చూడండి, నా పేరు
ఓకే, ఇది వరకు మరి ఒక రాజకీయ నాయకుని చూసాము, ఒక ప్రపంచ సుందరిని చూసాము, మరి అదే విధంగా ఒక హీరో గారిని, అదే విధంగా మరి ఎంతో బలాఢ్యుడుగా అయినటువంటి వారిని కూడా చూసాం. వాళ్ళ పేరు కూడా జీవ గ్రంథంలో లేదు. ఇప్పుడు ఒక పేద మహిళ వస్తుంది, తన పేరు ఉందో లేదో పరీక్షించుకోవడానికి. అన్నగారు, నా పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో చూడండి. మీ పేరు? సువర్ణమ్మ. సువర్తమ్మ గారు, మీరు ఎంతో ఇష్టంగా దేవుని కోసం బ్రతికారు. ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ దేవుని పని చేశారు. ఎంతో మందికి సువార్తను అందించి ఆత్మలను రక్షించారు. మీలాంటి వారిదే పరలోక రాజ్యం. జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉన్నది. చూసాం కదండి, ఇది వరకు మరి నలుగురు వచ్చి, ప్రముఖులు వచ్చి వాళ్ళ పేరు అదృష్టాన్ని జీవ గ్రంథంలో చెక్ చేసుకోవాలని చూశారు. బట్ కాకపోతే వాళ్ళ పేరు, ఎవరి పేరు కూడా లేదు. ఒక పేద మహిళ అయినటువంటి ఆమె దేవునికి ఇష్టంగా బ్రతికింది, దేవుని పని కోసం బ్రతికింది, ఇతరులకు సువార్త కూడా చెప్పింది. అలాంటి వారి పేరే జీవ గ్రంథంలో ఉంది. వారే పరలోకానికి కొనిపోబడ్డారు. అందరికీ అందరూ చెప్పండి కూడండి. లైన్ కొండాల ముందు లైన్ ముందే ముందుకు రైట్ నువ్వు నిలబడు అటు తిరుగు మూవీ చెప్పాలి.